శ్రీమాత్రే నమః. నిమిషాలలోనే కోరికలు తీర్చే అమ్మవారే ఈ నిమిషాంబికాదేవి. ఈ ప్రపంచంలో నిమిషంలో కోరికలు తీర్చే అమ్మవారు ఎవరో ఒక్కరే ఉన్నారు అంటే ఈ నిమిషాంబికాదేవి. శోభానమైన ముఖార విందంతో అమ్మవారు దుర్గాదేవిలాగా, పార్వతీదేవిలాగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని ధ్వజస్తంభం దగ్గర ఒక నిమిషం కోరిక కోరుకొని అమ్మవారి చుట్టూ 16 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ కోరిక 21 నిమిషాల్లో కానీ 21 రోజులలో కానీ నెరవేరుతుందట. అయితే మనం కోరుకున్న కోరిక నెరవేరినట్లయితే అమ్మవారి గుడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి వడిబియ్యం పోయాలి. ఎన్నో నిమిషాంబికా దేవాలయాలు ఉన్నా కూడా ఈ బోడుప్పల్లో నెలకొన్న నిమిషాంబికాదేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది. మనం ఏదైనా ఆలయానికి వెళ్ళాలి అంటే ఆ అమ్మవారి చరిత్ర తెలుసుకోవాల్సిందే. భక్తులకు దర్శనమిచ్చే ఈ నిమిషాంబికాదేవి పార్వతీదేవి యొక్క అంశ అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కృష్ణంరాజు అడియార్ అనే రాజు 400 ఏళ్ల క్రితమే దేవాలయాన్ని నిర్మించారని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. మొదటిలో ఈ అమ్మవారు బాలకొండలో చిన్నగా ఉండేదట. అక్కడికి ఎక్కువ జనాలు పోలేరు అని చెప్పి ఇక్కడ ఈ బోడుప్పల్లో అమ్మవారిని ప్రతిష్ఠించారు. పూర్వం ఇక్కడ ముక్తాకుడు అనే ఋషి ఉండేవాడు. ఆయన శివుడి అంశ అని చెప్తూ ఉంటారు. రాజులు యాగ సంరక్షణ కొరకు ఈ ఋషిని పిలిచి యాగం జరిపించుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసిన రాక్షసులు యాగాన్ని ధ్వంసం చేయాలి, నాశనం చేయాలనే నెపంతో వచ్చి అందరినీ నాశనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఋషి తన శిరస్సుని ఖండించుకొని యజ్ఞంలోకి పడవేయబోతుంటే ఆ యజ్ఞకుండల నుంచి పార్వతీదేవి ఉద్భవించింది అని చెప్పి ఆ ఒక్క నిమిషంలోనే ఆ రాక్షసులను అమ్మవారు సంహరించింది అని చెప్పి పురాణాల ద్వారా మనకి తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఇక్కడ ఉద్భవించిన అమ్మవారికి నిమిషాంబిక అనే పేరు వచ్చిందట. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు మనకి 2 రూపాలుగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఒకటి పార్వతీదేవిగా, ఒకటి దుర్గాదేవిగా. అయితే ఇక్కడ ముఖ్యంగా శ్రీచక్రాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులు శివుడిని ముక్తేశ్వరుడుగా పూజిస్తూ ఉంటారు. అయితే శుక్రవారం నాడు ప్రత్యేకంగా ఇక్కడ నిమ్మ దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ నిమ్మ దీపాలను శుక్రవారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ రాహుకాలంలో ఇక్కడ వెలిగిస్తూ ఉంటారు. ఈ దీపాలను అమ్మవారి టెంపుల్కి బయట ఉన్న ప్లేస్లో ఏర్పాటు చేయబడింది. మనము ఆలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళను కడుక్కొని ఇక్కడ కొబ్బరికాయను కొట్టుకొని ఇక్కడ దీపాలు ఉంటే దీపాలు వెలిగించుకొని ఆలయాన్ని సందర్శించుకోవచ్చు అన్నమాట. నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజ, చండీ హోమం వంటి పూజలన్నీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అమ్మవారిని వివిధ అలంకారాల్లో కూడా అలంకరిస్తూ ఉంటారు. అమ్మవారి విశిష్టత తెలిసిన వారు చాలామంది దూర ప్రాంతాల నుండి కూడా వస్తూ ఉన్నారండి. ఇక్కడ ప్రతిరోజు అమ్మవారిని 2000 మంది వరకు భక్తులు సందర్శించుకుంటూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని సందర్శించుకునే సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు. ఆ తరువాత మధ్యాహ్నము 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మనం మొక్కులు చెల్లించుకోవడానికి 108 ప్రదక్షిణలు చేసుకోవచ్చు అమ్మవారి చుట్టూ, అంటే ఆలయం చుట్టూ తిరుగుతూ. తరువాత 6 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు అమ్మవారికి పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి, అర్చనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి ప్రదక్షిణలు చేయకూడదు. ఇలా మనము ఈ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది బయట. అక్కడ మనము 1 నిమిషము నిలబడి మనస్ఫూర్తిగా అమ్మవారికి మన కోరికలు అనేవి చెప్పుకొని అమ్మవారి చుట్టూ 16 ప్రదక్షిణలు చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ స్వామి అమ్మవార్లతో పాటు హనుమంతుడు, విఘ్నేశ్వరుడు, సాయిబాబా, దత్తాత్రేయుడు, నవగ్రహాలు వంటి ఉపాలయాలు కూడా ఉన్నాయి. అయితే మన కోరికలు నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి. అయితే మనం కోరుకునేటప్పుడు 16 ప్రదక్షిణలు చేసిన తర్వాత కోరిక 21 నిమిషాల్లో కానీ 21 రోజుల్లో కానీ నెరవేరిన తర్వాత మళ్ళీ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలన్నమాట. అయితే మనం దర్శనం అనంతరము కొంచెం సేపు ఆలయంలో కూర్చున్న తర్వాత ఆలయం వెనక భాగంలో నుండి బయటకు వెళ్ళవచ్చు. ఆలయ వెనక భాగం నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. ఆలయం ఎంత డెవలప్ అయిందంటే
చిన్న టెంపుల్ చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. వెనక ప్లేసు, వెనక ఇల్లు కానీ, పక్కన ఖాళీ ప్లేసు అన్నీ ఆలయ ఆధ్వర్యంలోనే ఉన్నాయి ఇప్పుడు. ఈ విధంగా మనం ఆలయ వెనక భాగం నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎదురు నుంచి ఇట్లా చలువ పందిళ్ళ కింద నుంచి వెళ్ళిపోవచ్చు. ఆలయం ముందు మాత్రం చాలా పందిళ్ళు వేశారండి. ఎండగా ఉండటం వలన